విశాఖపట్నంలోని సింహాచలంలో శ్రీవారి ఆలయంలో చోటు చేసుకున్న ఘోర విషాదం రాష్ట్రంలో కలకలం రేపింది. అప్పన్నస్వామి చందనోత్సవ పర్వదినాన స్వామివారి నిజస్వరూప దర్శనం కోసం 300 రూపాయల టికెట్తో క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల మీద ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలోని గోడ కుప్పకూలడంతో 7 దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో దంపతులతో సహా ఒక కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తక్షణమే తాడేపల్లి నుంచి విశాఖ చేరుకున్నారు. చంద్రపాలెంలో మృతి చెందిన ఉమామహేష్, శైలజ దంపతుల భౌతిక కాయాలకు నివాళులర్పించి శోకసంద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలిసి కూడా ఎందుకంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు. చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు. భక్తుల భద్రతకి సరైన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంతో ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు. గతంలో తిరుపతి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు కుప్పం పర్యటనకి పంపి భక్తులను ఒకేసారి వదిలి తొక్కిసలాట కారణమయ్యారని, అక్కడ 6 మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇప్పుడు సింహాచలంలో కూడా ఇదే నిర్లక్ష్యం కొనసాగిందని విమర్శించారు. ఆలయ ప్రాంగణంలో కనీసం తాత్కాలిక టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్ఘటనకి కారణమైనటువంటి గోడ నిర్మాణం మీద తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇది పచ్చి అవినీతికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. కేవలం 6 రోజుల క్రితం పనులు మొదలుపెట్టి 4 రోజుల్లోనే 20 మీటర్ల పొడవు, 10 అడుగుల ఎత్తున్న గోడను ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు. నాసిరకం ఫ్లాయిష్ ఇటుకలతో కట్టిన గోడ ఎలా నిలబడుతుందని, రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో కట్టాల్సినటువంటి దాన్ని టెండర్ లేకుండా ఎలా చెప్పారని నిలదీశారు. 2 రోజుల క్రితమే నిర్మాణం పూర్తయిన కొత్త గోడ పక్కనే వందలాది భక్తులను ఎలా నిలబెట్టారని, భద్రత గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదని ఆయన మండిపడ్డారు. గత 11 నెలల చంద్రబాబు పాలనలో తిరుపతి తొక్కిసలాట, శ్రీకూర్మంగూడిలో తాబేళ్ల మృతి, టీటీడీ గోశాలలో గోవుల మృతి, కడప కాశీనాయన ఆశ్రమం కూల్చివేత వంటి వరుస ఘటనలో ప్రభుత్వ వ్యవస్థల మీద చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు. భక్తుల తగదని, జరిగిన దుర్ఘటనకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఏమాత్రం ఇది ప్రభుత్వం తప్పు కాదు అంటూ టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇంకొందరేమో లేదు ఇది ప్రభుత్వం యొక్క తప్పే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక న్యూట్రల్ వ్యక్తిగా మీరు చెప్పండి, ఇది ప్రభుత్వం తప్ప ఇక వేరే కారణం ఏమన్నా ఉందా? మీ మనసులో మాటని క్లియర్ కట్గా కింద కామెంట్ చేయండి.